జయభారత్ అయోధ్య ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు. మిత్రులారా, నిన్న జరిగినటువంటి 23వ తారీఖు లక్షవారం నాడు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఇప్పుడు ముచ్చరించుకుందాం. ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు, 44 పార్లమెంటు స్థానాలు కలిగినటువంటి అతిపెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఈ నెల 23వ తారీఖు 152 స్థానాలకి పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత అనేక రకాల ఎలక్షన్లో మమతా బెనర్జీ చేసినటువంటి దురాక్రమాలు, అత్యాచారాలు ఎన్నాటితోటి అక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పాలవటం జరిగింది. వాటన్నిటికి ప్రజలు స్వయంగా వచ్చి ఓట్లు వేసుకునే పరిస్థితి లేకుండా రౌడీలతోటి, గూండాలతోటి ఈమె అక్కడ ఓటింగ్ చేయించుకుని 15 సంవత్సరాలుగా అధికారాన్ని వెలగబెడుతున్నటువంటి మమతా బెనర్జీ తృణమూల కాంగ్రెస్ నాయకురాలు. ఈమె చేసినటువంటిది 1, 2 కాదు, అన్ని అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు. ఆ రాష్ట్రం అంతా కూడా ఎలాంటి రక్షణ లేకుండా, అక్కడ లోకల్ ప్రజలకి రక్షణ లేకుండా పోయిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనం గతంగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆమెకు వ్యతిరేకంగా ఓటు చేసిన వాళ్ళ ఇల్లు కూడా తగలబెట్టించి, వాళ్ళ భర్తల ముందర భార్యల్ని అత్యాచారాలు చేయించి, ఇవన్నీ 1 కాదు 2 కాదు, ఆమె చేసినటువంటి ఒక రాక్షస పాలన. ఆమె బయట నుంచి, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింలని వాళ్ళని తెచ్చుకుని వాళ్ళ కార్డులు ఇచ్చి, వాటర్ కార్డు ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళని ఇక్కడ డబ్బింగ్ చేసుకుని వాళ్ళ చేత ఓట్లు వేయించుకుంటూ వాళ్ళ చేత అల్లర్లు సృష్టించి ఈ యొక్క ప్రజల్ని ఓటేసుకునే అవకాశం లేకుండా భయభ్రాంతులకు గురి చేసి గత 15 సంవత్సరాలుగా ఆమె సాగించుకుంటూ వచ్చింది. అయితే ఈనాడు పరిస్థితి మనం పరిశీలించినట్లయితే ఆమె చేసేటువంటి అరాచకాలు, దుర్మార్గాలు సుప్రీంకోర్టు దాకా పోయింది. వీటన్నిటికీ ఎన్నికల కమిషన్ కూడా అక్కడ మామూలుగా ఏవైతే ఓట్లు ఉంటాయో అక్కడ స్థానికులు కానిటువంటి వాటిలో ఓట్లను తీయించేయాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓటరు నమోదు, ఓటర్లు డిలీటు 2 చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ కూడా ఓటరు సర్వే జరిగింది. ఆ సర్వేలో ఒక దగ్గర 90 లక్షల ఓట్లు లేవు, ఆ రకంగా తొలగించబడ్డాయి. ఇకపోతే ఈ రకంగా అన్ని రకాలుగాని కూడా ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకుని అక్కడ జరిగేటువంటి ఓటర్ వెళ్ళి ఓటేసుకునే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో 250 పారామిలిటరీ బలగాలను అక్కడికి రప్పించి 2,50,000 మంది అక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఓటర్ వచ్చి ఓటేసుకునే అవకాశం కల్పించి ఈనాడు అక్కడ అధికమైనటువంటి ఓట్లు నమోదు కావటానికి, పోలింగ్ నమోదు కావటానికి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో మనమందరం కూడా కృతజ్ఞత తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది వారికి. ఇందుచేతనంటే గతంలో కమ్యూనిస్టుల యొక్క దుర్మార్గ పాలన నుంచి ఈ యొక్క మమతా బెనర్జీకి చేతుల్లోకి అధికారం రావడానికి గల కారణం కూడా ఆనాడు కూడా ఎన్నికల కమిషన్ కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఆ రోజున 84% ఓటింగు నమోదయ్యేలా చేసి ప్రతి ఓటర్ ఓటేసుకునే సౌలభ్యాన్ని కలుగు చేసినందుకుగానే ఆనాడు కూడా మమతా బెనర్జీ అధికారంలోకి రావడం జరిగింది 2011లో. అప్పటి నుంచి కూడా ఈవిడి కమ్యూనిస్టుల కన్నా దుర్మార్గంగా వ్యవహరిస్తూ రౌడీల్ని, గూండాల్ని అందరినీ తయారు చేసుకుని ఓట్లు వేసుకుని అక్కడ ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసి ఆ రాష్ట్రాన్ని బస్టు పట్టించి ఆవిడ గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన సమరగీతం పాడటానికి ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ ఈవిడ చేసేటువంటి అల్లర్ల వల్ల, ఈవిడ చేసే గూండా రాజకీయాల వల్ల ఓటేస్తే తిరిగి వస్తామో రావా అనేటువంటి పరిస్థితుల్లో
ఓటరు ఓటేయటానికి భయపడి ఓట్లు వేసేవారు కాదనేది ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈనాడు ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఖచ్చితంగా ప్రతి ఓటరు వచ్చి ఓటేసుకుంటాం కారణంగా 93% ఓటు నమోదు కావటానికి ఈనాడు ఓట్ల శాతం నమోదు కావటానికి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఎంత శాతం గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా గత 2001లో కూడా జరిగినటువంటి ఎలక్షన్లో 2021లో జరిగినటువంటి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఈ తృణమూల కాంగ్రెస్కి మధ్య ఉన్నటువంటి తేడా 10 ఓట్లు, 10% ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయి. పోతే ఈ రోజున ప్రతి ఓటరు ఓటేసుకున్నారు. ఎంత శాతం పెరిగింది? దగ్గర 18% ఓటు పెరిగింది. చిన్న విషయం కాదు ఇది. 18-20% ఓటు పెరిగింది. కాబట్టి ఈ రకమైన నమోదు కావటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు వచ్చి ఓటేసుకున్నారు. కాబట్టి ఈనాడు 93% పోలింగ్ నమోదైంది. ఈ దేశంలో మొట్టమొదటి చరిత్ర ఇంత ఓటింగు ఈ ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఎక్కడ ఇంత ఓటింగ్ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనే జరగలేదు, ఏ ఎన్నికల్లోనే జరగలేదు. కాబట్టి ఈ రోజున అంతటి ఓటింగ్ నమోదు కావటానికి గల కారణాలను పరిశీలించినట్లయితే మమతా బెనర్జీకి అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆమె యొక్క రాక్షసి పాలనకి ముగింపు పలికేరనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఏ లెక్కను చూసినప్పటికైనా సరే గతంలో 10% ఓట్లు అయినప్పటికీ, గతంలో 5-6% ఓట్లు 10% కమ్యూనిస్టులకు పడినప్పటికీ, ఈ రోజున కమ్యూనిస్టులు కూడా ఆవిడ యొక్క రాక్షస పాలనకి అనేక మంది కార్యకర్తలందరూ కూడా చంపేసింది ఇది. ఈనాడు కమ్యూనిస్టులు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారనేది, కాంగ్రెస్ ఓటర్స్ కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుచేతనంటే ఆమె పాలన అంతటి రాక్షస పాలన పరిపాలించింది. అత్యాచారాలు జరిగి అనేక రకాల ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతే ఆడవాళ్ళు వెళ్ళి అమ్మ మాకు అత్యాచారం జరిగిందంటే మీకు అత్యాచారం జరిగినట్టు సర్టిఫికేట్ ఏమన్నా ఉందా, ప్రూఫ్ ఉందా అని అడిగినటువంటి ఒక నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసి, ఆ రాక్షసి అడిగినటువంటి చరిత్ర మమతాకే దక్కుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో అక్కడ ఓటింగ్ జరిగినటువంటి పద్ధతుల్లో ప్రజలందరూ ఇచ్చిపోయి ఏజారిపోయి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ వెళ్ళి ఓటు చేసుకున్నారు. 102 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి ఓటు చేసుకోవడం జరిగింది. అక్కడ తప్పనిసరిగా అధికార మార్పు జరుగుతుంది. ఈ జరిగిన 152 స్థానాలలో కనీసం 110 నుంచి 115 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది అనేది ఇక్కడ నాకు ఉన్నటువంటి సమాచారం. ఖచ్చితంగా రాబోయేటువంటి 142 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధికమైన ఇదే రకంగా పోలింగ్ కొనసాగితే అత్యధికమైన మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనేటువంటి నాకున్న సమాచారం. కాబట్టి మిత్రులారా, పశ్చిమ బెంగాల్ రేపు 29వ తారీఖు జరగబోయేటువంటి పోలింగ్ని, అలాగే మే 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్ మనమందరము కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పనిసరిగా అనే దాని గురించి ఎదురు చూద్దాం. తప్పనిసరిగా అధికార మార్పు జరుగుతుంది. ఈ రాక్షసిని అంతం చేస్తారు. ఇంక అందులో ఎలాంటి సందేహం లేదని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. దయచేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చదువు తీసుకున్నాం. జై భారత్, జై హింద్.